వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయా? అమెరికా సైనికుల రక్తం చిందించిన ఉగ్రవాదులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ విధించారా? అవును, సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అత్యంత భీకరమైన దాడులకు దిగింది. గత వారం పాల్మిరా నగర సమీపంలో జరిగిన దాడిలో 3 అమెరికా బలగాల సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో అగ్రరాజ్యం తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్ పేరుతో సిరియా అంతటా ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఇది అమెరికా పగకు నిదర్శనమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేస్తోంది. అసలు సిరియాలో ఏం జరుగుతోంది? ట్రంప్ చేపట్టిన ఈ ఆపరేషన్ లక్ష్యం ఏంటి? ఉగ్రవాద నిర్మూలన దిశగా అమెరికా వేస్తున్న ఈ అడుగుల గురించి ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో చూద్దాం. సిరియా గడ్డపై అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా సైనికుల ప్రాణాలను తీసిన ఐసిస్ ముష్కరులను వెతికి వేటాడేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. రీసెంట్ గా ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్ పేరుతో సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్స్ విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఒక్క రోజే మధ్య సిరియాలోని దాదాపు 70కి పైగా ఉగ్రవాద లక్ష్యాలను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల ద్వారా ఐసిస్ మౌలిక సదుపాయాలను, వారి ఆయుధాగారాలను మట్టి కరిపించడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది. తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, అమెరికా బలగాలపై దాడి చేసిన హంతక ఉగ్రవాదులపై అత్యంత కఠినమైన ప్రతీకారాన్ని తీర్చుకుంటామని, ఐసిస్ నిర్మూలన జరిగితేనే సిరియాకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధ వాతావరణం వెనుక ఉన్న అసలు కారణం డిసెంబర్ 13న పాల్మిరాలో అమెరికా కాన్వాయ్పై జరిగిన మెరుపు దాడి. ఆ ఘటనలో 2 అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనికి గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న ట్రంప్ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉన్న తన బలగాలను అప్రమత్తం చేసింది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ దాడులపై స్పందిస్తూ, ఇది యుద్ధానికి ఆరంభం కాదు, కేవలం ప్రతీకార ప్రకటన మాత్రమే అని స్పష్టం చేయడం గమనార్హం. ఉగ్రవాదులకు సిరియా భూభాగంలో ఎలాంటి సురక్షిత స్థావరాలు లేకుండా చేస్తామని, అమెరికా భూభాగంపై ఎలాంటి దాడులు జరగకుండా ముందస్తుగా ఈ రక్షణ చర్యలు చేపడుతున్నామని అమెరికా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ఐసిస్ బెడద కొనసాగితే మున్ముందు మరిన్ని భీకరమైన దాడులు ఉంటాయని అగ్రరాజ్యం హెచ్చరిస్తోంది. ఈ హాకై స్ట్రైక్ కేవలం ప్రారంభం మాత్రమేనని, అమెరికన్ల జోలికి వస్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ట్రంప్ తన చేతుల ద్వారా చూపిస్తున్నారు.